హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోనే మనోహరి ప్లాన్ తగ్గట్టుగానే ఆ శారీ మీద ఒక కెమికల్ని స్ప్రే చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ శారీని మళ్ళీని యాదమ్మకిచ్చి తన రూమ్లో పెట్టేయమని చెప్తుంది. ఇదంతా తెలియని బాగి ఆ శారీయే కట్టుకొని కింద దివాళీ సెలబ్రేషన్ కోసమని అందంగా ముస్తాబయి కిందకి వెళ్తుంది. పిల్లలందరూ మంచిగా క్రాకర్స్ అన్నీ కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంజలి అమ్ము ఇద్దరు కలిపి దీపాలన్నీ పెడుతూ ఉంటారు. అరుంధతి వాళ్ళని ఎంత వారించినా ఇక్కడ కాల్చవద్దు, బయటికి వెళ్ళి కాల్చుకున్నది అని చెప్పినా సరే మాటలు తనకి ఎవరికి వినిపించక తన కంగారు పడిపోతూ ఉంటుంది. బాగి ఆ చీర కట్టుకొని వస్తే తన పరిస్థితి ఏంటి అని చెప్పి తలుచుకొని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కానీ తాను ఏమీ చేయలేదు, ఎందుకంటే తన మాటలు ఎవరికి వినిపించవు కాబట్టి. అమరేంద్ర బాగి కాసేపటి తర్వాత రెడీ అయ్యి కిందకి వస్తారు. బాగి క్రాకర్స్ కాల్చుకోవడం అన్నీ చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అక్కడ మనోహరి తను ప్లాన్ అనుకున్నట్టుగానే పిల్లల్ని అక్కడికి వెళ్ళి కాల్చండి, ఇక్కడికి వెళ్ళి కాల్చండి అని చెప్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత అమ్ముకి ప్లేట్ నిండా దీపాలు ఇచ్చి అక్కడ దీపాలు లేవు, పెట్టు అమ్ము అని చెప్పి అక్కడికి పంపిస్తుంది. అక్కడే బాగి కాకరపోతులు కాల్చుకుంటూ ఉంటుంది. పక్కన అమరేంద్ర బాగి చిన్నపిల్లలు కాల్చడం చూస్తే చాలా సంబరపడిపోతూ ఉంటాడు. అంజలి అమ్ము నడుచుకుంటూ వెళ్తుండగా మనోహరి కాళ్ళు అడ్డం పెట్టడం వలన ఆ కాళ్ళు తగిలే దీపాలు బాగి శారీ మీద పడిపోయి ఒక్కసారిగా మంటలు అంటుకుంటాయి. ఆ మంటలు చూసిన బాగి ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వేస్తూ కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడికి పరిగెత్తుకుంటూ అమరేంద్ర వస్తాడు. కానీ మంటల్ని ఆర్పలేకపోతాడు ఆ కెమికల్ వలన. అరుంధతి ఇదంతా దూరం నుంచి చూసి తన చెల్లిని కాపాడుకోవాలని చాలా ప్రయత్నిస్తూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఆ అమ్మవారు పవర్స్ ఇవ్వడం వల్ల అరుంధతి బాగిని కాపాడుకోగలుగుతుంది.